జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో అందుకే మీ అందరికీ తెలుసో లేదో గురజాడ అప్పారావు ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. దేశమంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు. కాదు, దేశం అంటే మనుషులు. మన మనుషుల చేత నిర్మించబడింది దేశం. వీళ్ళు తిండి కలిగితే కండగలదు, కండగలవాడేను మనిషి అన్నాడు. అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండ ఉంటుంది. కండ ఉన్నప్పుడు వాడు దేశభక్తుడిగా మారడానికి, తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడినటువంటి భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్, ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ యువసేన, యువత్వం అందరూ ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. చిన్నపిల్లలు 10-15 ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు. కానీ భారతదేశాన్ని నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత. కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంతమంది ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ కండిషన్ లో పట్టుకుని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్ ని నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వయసులో పెద్దవాడి కాబట్టి అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు నెరవేర్చి దేశభక్తి అనేటువంటిది, ఎందుకంటే దేశభక్తి అంటే మనకి కొంచెం తక్కువ. ఎందుకంటే జనగణమన అధినాయక జయ అని సినిమాలో థియేటర్లో సినిమా అయిపోగానే ఆ పాట వేస్తే పాట వినడానికి కూడా మనకు ఓపిక ఉండదు. అది పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఇటోళ్ళ వంటి వెళ్ళిపోతుంటాం. ఆ పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఇటోళ్ళ వంటి వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అది మన జాతీయ గీతం, మనందరం కలిసి రాసుకున్నటువంటి గీతం, మనందరం కలిసి ఆలపించాల్సినటువంటి గీతం. అటువంటి గీతాన్ని ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ నగరంలో మాత్రమే మనం చూపిస్తున్నామేమో కానీ యావత్ భారతదేశం మొత్తం, యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాతరం గారు జనగణమన ఆలపిస్తుంది. మనందరం ఒకటి, మనందరం ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని పార్టీలు ఉన్నా సరే, భారతీయులంతా ఒకటి, భారతదేశం అంతా ఒకటి. అటువంటి వాడిని మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావాల్సినటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశంలో. ఆ మరణించిన వారి శ్మశానాల మీద, ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మల మీద మనం ఎగరేసుకుంటున్నాం ఈ రోజు. ఈ తిరంగ పతాక అంటే 3 రంగులు కలిగినటువంటి పింగళి వెంకయ్య గారు నిర్మించినటువంటి, రచించినటువంటి, పొందుపరిచినటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని, ఒకటి కాషాయం, అది ధర్మానికి ధార్మికతకి గుర్తు, 2 తెలుపు, ఇది శాంతికి గుర్తు, 3 ఆకుపచ్చ సస్యశ్యామలంగా మనం ఉండటానికి చూసినటువంటి ఈ 3 రంగుల్ని ఏర్పరిచి మనం, మన భారతీయులందరూ, అసలు మన భారతీయత అంటేనే ధర్మాన్ని పాటించేటువంటి మతం. అటువంటి ధర్మాన్ని సూచించేటువంటి ధర్మచక్రం కింద ఈ 3 రంగుల మధ్యలో ధర్మచక్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అద్భుతమైనటువంటి ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి జెండా మన త్రివర్ణ పతాకం, జాతీయ జెండా. జై భారత్, జై భారత్, జై భారత్, జై జై భారత్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని మా
మనిషి కూడా లడ్డూగా ఉంటాడు కదా, లడ్డు యాదవ్. కాబట్టి ఈ ఇద్దరిని, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉండి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.